శిబిర శిక్షణ శిబిర సదస్సు జరిగింది. దానికి ఆర్టీఐ వ్యవస్థాపకులు కట్ట నరేష్ కుమార్ గారికి మరియు అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ రజిత మేడం గారికి మరియు ఆర్టీఐ సీనియర్ ఏజెంట్ మల్లేశం గారికి నా తోటి ఉన్నటువంటి ఆర్టీఐ ఏజెంట్లకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. సమాచార హక్కు చట్టం అంటే 2005 అక్టోబర్ 12 ఏర్పడింది, అందరికీ తెలుసు. కానీ మనం డిగ్రీ చదివి ఎంఏలు పిహెచ్ చదివిన వల్ల కూడా సమాచార హక్కు చట్టం గురించి ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. నేను ఒక రకంగా చెప్పాలంటే మనం తెలుసుకున్నది సమాచార హక్కు చట్టం ఇప్పటివరకు కూడా 1%. ఇంకా చాలామంది తెలుసుకోవాల్సింది. దీని గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్గా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో ప్రతి ఎంప్లాయీ కూడా మనకు తెలుసుకుండాలి. ఫస్ట్ మనకు తెలుసుకుంటే వాళ్ళు దేనికైనా మనం పోగానే సక్రమంగా పనిచేస్తారు, మనం చూసి గౌరవిస్తారు. ఒక సమస్య నాకు ఏమైందంటే, మనము వయసులో పెద్దోళ్ళం, మనకన్నా చిన్నవాళ్ళు ఉంటారు, అధికారులు పెద్ద అధికారులు ఉంటారు, మనకన్నా చిన్న వాళ్ళు కూడా ఉంటారు. నాకు 53 సంవత్సరాలు. మనం ఏదైనా ఆ సార్ కాడికి కానీ మేడం కాడికి పోతే ఒక అప్లికేషన్ తీసుకుని పోతే ఏమైతే అంటే కనీసం వాళ్ళ మర్యాదలు అంటే వాళ్ళ అహంకారం ఎట్లుంటుందంటే కనీసం కూర్చోమని కూడా అన్నారు. మనం కూడా ఇంతమంది చదువుకున్నాం. నేను ఒక ఎల్ఐసి ఏజెంట్ను, ఒక 20 ఏళ్ళ నుంచి ఎల్ఐ చేస్తున్నా, పబ్లిక్తో టచ్లో ఉంటా. అయినా కూడా వాళ్ళు కనీసం కూర్చోమని కూడా అన్నారు. ఎవరినంటారు ఎక్కడైనా అక్షరము చదువు రాదు వాళ్ళకు, వేలుముద్ర వాళ్ళకు తెల్ల బట్టలు వేసుకొని ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండి ఆఫీస్ పోగానే ఎమ్మడే కుర్చీలు వేసుకోబెట్టారు. అది అంటే చదువుకున్న వాళ్ళకు ఏమాత్రం సమాజంలో గౌరవం లేదు. నా ఒక రకంగా చెప్పాలంటే చదువుకున్న వాళ్ళకు డబ్బుండి హోదా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి గౌరవం వస్తుంది. వాడు చెప్పిందే వేదం. వాడు రాజకీయ నాయకులు ఎట్లుంటారంటే ఇప్పుడు వాడు ఏం చెప్పినా కరెక్ట్గా, చదువుకున్నవాడు ఎంత మంచిగా నిజాయితీ చెప్పినా కూడా అది తప్పు. అట్లా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో సమాజంలో. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో ఎంత సిగ్గుచేటు అంటే నాకు అది సిగ్గు అనిపించింది. డబ్బులు తీసుకుని ఓటేయమంటే నా జీవితంలో నేను డబ్బులు తీసుకున్న దగ్గర మరి నా ఫీడ్బ్యాక్ నుంచి మా చిన్న పర్సనల్ తెలుసుకోవచ్చు. 2092లో నా 1992లో ఓటాకు వచ్చింది. అప్పటి వరకు ఇప్పటివరకు నేను ఎందుకు సర్పంచ్ తోటి నేను వాళ్ళకు అనుకూలంగా చేసి వాళ్ళని గెలిపేయడం జరిగింది. ఏ ఒక్కరి దగ్గర కూడా మా కుటుంబం నుంచి వరకు ₹1 కూడా నేను తీసుకున్నాను. మా దగ్గరికే రాదు సార్. ఒక్క క్యాండిడేట్కి వెళ్ళి సపోర్ట్ చేసినట్టే ఇంకో క్యాండిడేట్ నాకు దగ్గర రాడు. అట్లా చేస్తున్నాను నేను మా ఊళ్ళే. సరే వేరే వాళ్ళ విషయం అది నాకు సంబంధం లేని విషయం. కానీ నేను ఏమంటానంటే చదువుకుని ఎందుకు చదువుకున్నాం, లక్షలు కూడా చదువుకుని మనము 2000కు 5000కు మంది బాటలకు బిర్యానీకి అమ్ముడు పోయి ఓటేస్తారు. అక్షరముద్రాలకేమో సీట్లకు పెడతారు. వాడు మంచిగా చదువుకొని డిగ్రీ చదువుకుని పీసీ చేసినకేమో బయట వదిలిపెడతారు. వాడికి ఏమవుగా ఉంటుంది, సమాజం మీద గ్రామం మీద పట్టుంటుందా, సమస్యల మీద తెలుస్తుందా? మళ్ళీ ఆమె ఏం చేయాలి? ఇప్పుడు ఎవరైనా మేడం కానీ జెంట్స్ కానీ గెలిస్తే వాళ్ళకి ఏం తెలియదు. మళ్ళీ ఎవరిని పక్క వాళ్ళని పట్టుకోవాలి, ఏం చేయాలని వీళ్ళు చెప్తుంటే ఆమె బొమ్మ లేక కూకుంటున్నారు. మేడం అయినా జెంట్స్ అయినా ఎవరైనా వాళ్ళకి ఏం తెలియదు. మళ్ళీ బయట వాళ్ళ మీద ఆధారపడి పరిపాలన చేయాలి. ఇట్లా ఉంది సమాజం. సమాచార హక్కు చట్టం ద్వారా మనం ప్రతి ఒక్కరికి తెలుసుకుంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులో ప్రతి ఒక్క ఎంప్లాయీ భయపడతాడు. మనకు పోగానే పని అవుతుంది. ఏ సమస్య మీద పోయినా కూడా పని అవుతుంది. రాజకీయ నాయకుల కంటే ఎక్కువ పని అవుతుంది. కానీ మనం ముందు దాని గురించి పూర్తి తెలుసుకోవాలి. మనకి ఇప్పటివరకు తెలుసుకుంది ఘోరంతే, కొండంత ఉంది తెలుసుకోవాలంటే చాలా ఉంది. అది తెలుసుకొని మనం ముందుకెళ్ళి నవ సమాజాన్ని నిర్మిస్తే మన భారతదేశం గ్రామ స్థాయి నుంచి వెళ్ళి దేశవ్యాప్తంగా అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే విద్య వైద్యం ఉచితంగా ఉండాలి. భారతదేశంలో ఉంటే అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు బాగుంటారు. ఇంకోటి ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళు ఉంటారా, బీసీ వాళ్ళే పేదవాళ్ళు అని కాదు, అసలు ఓసీల వాళ్ళకు కూడా, ఓసీలలో కూడా చాలామంది రెడ్డిస్లలో రోజు కూలి చేసుకుంటే పూటది కావాలి. చాలామంది మా చుట్టాలు ఉన్నారు. వాళ్ళకి ఏం ఉండదు, భూమి ఉండదు, ఏమైనా కూలి చేసుకుంటే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేమంటానంటే రిజర్వేషన్ అనేది ఆర్థికపరమైన రిజర్వేషన్ రావాలి. ఇప్పుడు రిజర్వేషన్ ఎవరికి వస్తున్నాయి? ఎస్సీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోటీశ్వరులు వాళ్ళే అనుభవిస్తారు. బీసీ వాళ్ళు కోటీశ్వరులు వాళ్ళే అనుభవిస్తారు. ఓసీ వాళ్ళు జనరల్ ఎట్లా ఉండరు. ఎవడుంటున్నాడు, ఎవరైతే కోటీశ్వరుడు ఎవరైతే ధనవంతుడు వానికే పోతుంది. ఇక మామూలు లెక్కనే ఉంది. మనకు 1947 స్వాతంత్రం వచ్చిన కానీ కూడా ఇప్పటివరకు కూడా భారతదేశం ఎట్లా ఉందో అట్లే ఉంది, అంతే. ఏం చూడలేదు ఇక్కడ నాకు తెలిసిన వరకు. అయితే కొంచెం అయిందంటే ఇంతో
బీసీ వర్గాలు ఎస్టీ వర్గాలు కొట్టాడడం వల్ల కొంత జరిగింది అంతే తప్ప ఎక్కడ ఉన్న గొంగడ అక్కడ బట్టే ఉంది సమాజం మొత్తం. ఇది తెలవాలంటే చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలి, సమస్యల మీద కొట్టాడాలి. ఎక్కువ మంది మనం అడిగితే ప్రశ్నించే వాళ్ళు ఉంటే మనకు సమస్యలు తొందరగా సాల్వ్ అయితే, పని తొందరగా అవుతుంది, మన సమస్య ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది. ఇది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఉద్యమంగా భావించి ప్రతి మండలంలో ఒక 20 మంది ఆర్టీఏ కార్యకర్తలు బలంగా ఉంటే మనకు మండల సమస్యలు కానీ, విలేజ్ సమస్యలు కానీ, జిల్లా సమస్యలు కానీ, రాష్ట్ర సమస్యలు కానీ మనం ముందుకు తీసుకెళ్ళి డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉందని నా యొక్క అభిప్రాయం. ఇంతటితో ముగిస్తున్నాను. మేడం గారికి, మన నరేష్ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అవగాహన సదస్సుకు విచ్చేసిన వ్యవస్థాపక అధ్యక్షులు నరేష్ గారికి, అదేవిధంగా మన ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు లాయర్ గారు రజిత గారికి, మరి ఇంత దూరం వారు ప్రయాసాలకు వచ్చి మనకు సమాచారాలు ఇవ్వాలని, మరి ఇక్కడ సార్ నిజామాబాద్ నుంచి, వారు హైదరాబాద్ నుంచి వచ్చి మనకు సమాచారం ఇచ్చి ప్రజలకు మరి మేలు జరగాలని వారి పోరాటాన్ని కొనసాగిస్తున్నందుకు ముందుగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం సమాచార హక్కు చట్టం అనేది 2005లో వచ్చిందని అందరికీ తెలిసినా కూడా దాన్ని వ్యక్తిగతంగా ఒక్కొక్కరంగా మనం ఏదో దరఖాస్తు ఇస్తే దాన్ని మనం ఫాలో అప్ చేయకపోవడం, లేకపోతే అధికారితో ఉన్న మొహమాటం ద్వారా గట్టిగా అడిగితే ఆయన ఏమనుకుంటాడో అనే ఉద్దేశంతో కూడా మనం కొన్ని వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా పొలిటికల్ లీడర్స్గా ఉండి ఒక అధికారిని నిలదీస్తే మళ్ళీ పోతే పని అవుతుందో కాదని మాలాంటి వాళ్ళే సంశయంతో ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ మామూలు ప్రజలకు ఇంకా భయం ఎక్కువ. మేము రోజు తిరిగేటోళ్ళమే ఓ అధికారిని గట్టిగా అడిగితే మళ్ళీ పని చేస్తాడో చేయడం, మన పనులు అయితే కావో, ప్రజలకు మనం మన నాయకులుగా ఉండి ఆయన పని చేసేటట్టు ఏమవుతుంది అనేది మనమే భయపడుతున్న సమయంలో మరి మామూలు వ్యక్తులు అడిగే మరి ధైర్యం కూడా చేసే పరిస్థితులు సమాజంలో లేవు. కాబట్టి మనం ఒక 20-30 మంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1100-1200 మంది కార్యకర్తలను నరేష్ గారు తయారు చేశారు. ఈ ఉద్యమం ఎట్నే కొనసాగి మరి అందరిలో అవగాహన వచ్చి అందరిలో చైతన్యం వచ్చినప్పుడు సమాజంలో తప్పకుండా మార్పు వస్తుంది. ఈ అవినీతిని అంతమొందించడానికి ఇది ఒక నాంది. 2005లో పెడితే 20 ఏళ్ళ దానికి కూడా ఇంకా సమాజంలో అవినీతి పెరుగుతుంది కానీ తగ్గలేదు. ఎందుకంటే మనం చొరవ తీసుకోకపోవడం తప్పు, చట్టాన్ని కాదు, ఇంకోడదో కాదు, మనం చొరవ తీసుకోకపోవడం వల్ల తప్పు ముఖ్యంగా చదువుకున్న వ్యక్తులే. ఇవాళ నిన్న మన గ్రామ పంచాయతీ ఓట్లు చూసినాం, చదువుకున్న వ్యక్తులు డిగ్రీలు, పీజీలు ఉద్యోగం చేస్తున్న కూడా 3-4 వేలు తీసుకొని ఓటేసి మరి సమాజం ఎటుపోతుందో అర్థమైతలేదు. పైసలు ఎవరికి ఇస్తే అని ఓటేస్తుంది. నిజమైన నుండి ఎన్నుకుందామన్న సోయి లేదు, ఏది లేకుండా సమాజం ఒక అధోగతి, చదువుకుంటున్న పేరు, అభివృద్ధి చెందుతున్న పేరు కానీ నైతికంగా దిగజారిపోతుంది సమాజం. కాబట్టి దీన్ని మనం ఒక గాడిని పెట్టినప్పుడే అందరం బాగుపడుతుంది. అందరం అందులో భాగస్వాములే, మనమేం బుద్ధిమంతులు ఏం కాదు, అందరం ఆ సమాజంలో ఉన్నాం. కాబట్టి ఆ సమాజాన్ని మనం మార్చుకున్నప్పుడే సమాజం పూర్తిగా మారుతుంది. కానీ ఎవరంతటా ఉంటే ఎప్పుడు ఇట్లే ఉంటుంది, ఇంకా దిగజారిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ పైకి రావడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి మరి మీరందరూ పిలవగానే విచ్చేసి మరి కిషన్ రెడ్డి గారు పిలిచినా, నరేష్ గారు పిలిచినా, గ్రూపులలో పెట్టినా ఇంత వారు సమయం ఇచ్చి వచ్చినందుకు కొంతమంది మీరు హాజరై వారు వచ్చినందుకు మనం సమయం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమంలో మనం భాగస్వామ్యం అవుదాం, మరి మెరుగైన సమాజం కోసం అందరం కృషి చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. మాది యాదగిరి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో సోషాలజీ కంప్లీట్ చేశాను. కాకతీయ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేశాను. తర్వాత ఒక పౌరుడు తన విద్యను అభ్యసించిన తర్వాత అతని విధి ఏంటంటే ఒక ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకోవడము గొప్ప బాధ్యత. దానికంటే గొప్ప బాధ్యత ఏంటంటే మనం చదువుకున్న చదువు, మన జ్ఞానం సమాజానికి ఉపయోగపడాలని ఒక ఆలోచనతోటి, ఆ సంకల్పంతో నేను గ్రూప్స్ కోచింగ్ తీసుకున్నాను. కానీ గతంలో ఉన్న గవర్నమెంట్ ఏవైతే నోటిఫికేషన్లను డిలే చేసి మాకు
ఉద్యోగాలు రాకుండా చేయడం వల్ల నా యొక్క లక్ష్యాన్ని నేను మార్చుకొని సమాజాన్ని ఏ విధంగా చైతన్యం చేయాలి, సమాజాన్ని ఏ విధంగా మార్పు తీసుకురావాలనే ఒక లక్ష్యంతో నేను కొన్ని రాజకీయ అడుగులు కూడా వేసడం జరిగింది. అయితే ఈ క్రమంలో నేను లాస్ట్ టైం ఉన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీలో నిలిచాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా. నాకు సుమారు ఒక 600 ఓట్లు దాకా పడ్డాయి. అందులో పోస్టులుగానే రోడ్స్ కూడా పడ్డాయి. అంటే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న ఆఫీసర్లు కూడా నాలాంటి ఒక వ్యక్తిని ఎన్నుకోవాలని ఒక్కరేసినా నేను సంతోషంగా అనుకున్నా. కానీ నాకు ఒక 5-6 ఓట్లు పడడం వల్ల నేను అనుకున్నాను, అంటే వాళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు, బాధ్యతలు లీడ్ చేస్తున్నారు, గవర్నమెంట్ సర్వెంట్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళకి నాలాంటి ఒక వ్యక్తిని ఎన్నుకోవాలని ఒక ఆశ. నేను ఒక్కరన్నా పడుతుందేమో అనుకున్నాను. నాకు 6 ఓట్లు పడ్డాయి, నేను సంతోషంగా ఉన్నాను. కానీ నాకున్న నేను ఏదైతే ప్రయాణం చేస్తున్నానో నాకు ఎదురు దెబ్బలు కొన్ని తగిలినాయి. ఏంటనంటే సామాన్య పౌరుడు పోయి ప్రభుత్వంతో పని చేయించుకోవాలంటే సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటు అధికారుల నుంచి కావచ్చు, ఇటు ప్రజల నుంచి కావచ్చు, ఈ రాజకీయ నాయకుల నుంచి కావచ్చు. ఇక్కడ పోయినా సామాన్యులకు మాత్రం సరైన ఒక తోడ్పాటు అందించడం కానీ, సహాయం చేయడం కానీ, వారి యొక్క సమస్యను పరిష్కరించే ఒక చిత్తశుద్ధి మాత్రం అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా, ఒక వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ దాకా ఎవ్వరికి లేకపోవడము చాలా సిగ్గుచేటు అనిపించింది. అయితే ఈ విషయాలని గమనించి వీళ్ళని ఎలాగైనా సరే మనం మెడలోంచి పని చేయించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. అది దాంట్లో ముందడుగుగా నేను వేయాలనుకున్నప్పుడు నాకు సమాచార హక్కు చట్టం 2025 అంటే ఈ కమిటీ ద్వారా నాకు ప్లాట్ఫామ్ దొరికి నేను లాస్ట్ టైమే క్లాస్కి అటెండ్ అయ్యాను. ఇంతకుముందు కూడా అన్నగారు ఎవరు నాకు తెలియదు. సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న ఫైట్స్ చూసి నేను ఇన్స్పైర్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకనంటే మన యాదగిరిగుట్ట కమటంగూడ వాళ్ళ యొక్క చెరువును కబ్జా చేసి లేఅవుట్ పర్మిషన్ ఇస్తే ఆ ఎంఆర్ఓను డిఈని వీళ్ళందరికీ 40 రోజులు పోరాటం చేసిన తర్వాత వాళ్ళు స్పందించకపోతే ముక్కు పట్టి గుంజుకొచ్చి అదే ల్యాండ్ మీద వాళ్ళకు ముచ్చెమటలు పట్టించిన ఉదం మల్లేష్ అన్న గారు కానీ, మన నరేష్ అన్న గారు కానీ, వాళ్ళు చేసిన ఒక ఫైట్ ఏదైతే ఉందో నన్ను ఇంకా నిద్రపోనియకుండా నన్ను ఇమ్మీడియట్గా అన్న దగ్గరికి పంపించింది. నాకు ఏంటనంటే ఒక ఎంఆర్ఓ స్థాయి అన్నాడు. నేను ఆ వీడియోలో చూశాను. ఏందమ్మా ముఖ్యమ్మా ఎమ్మడి పడుతున్నానంటే ఏం చదువుకున్నాడు ఉద్యోగం చేస్తున్నావు అని అన్నాడు. ఒక ఎంఆర్ఓను, ఒక మెజిస్ట్రేట్ని, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ని ఎవరన్నా ఇంత డేర్గా అడగగలుగుతారా? ఆ అడుగే హక్కు ఎవరికి ఉన్నది? ప్రజలమైన మనకున్నది, ఈ దేశ పౌరుడిగా మనకున్నది. కాబట్టి నేను కూడా అన్నయ్యమాట నడిచి పోతున్నాను. ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని మనందరము సద్వినియోగం చేసుకొని మన గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలే ప్రజలకు ఉండేవి. ఏం పెద్ద వాళ్ళకు 100 ఎకరాల ఆస్తి సంపాదించి పెట్టాలని ప్రజలు మనం అడగరు. ఏదో చిన్న గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ వారికి కావాల్సిన చిన్న చిన్న పనులు చేసి పెడుతుంటే మనకు గుర్తింపు వస్తుంది, సొసైటీలో మనకంటూ కొద్దిగా గుర్తింపు వస్తుంది అని ఒక లక్ష్యం అంతే. కాబట్టి సమాచార చట్టాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ముందుకు పోతారని ఆశిస్తూ ఈ సమాచార హక్కు చట్టం అనేది ఎప్పుడు ఏర్పడేది చేయడం వస్తుంది. ఎందుకంటే ఉందని తెలుసు కానీ ఎప్పుడు పరం చట్టం ద్వారా అమలులోకి అడిగేది తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రతి ప్రభుత్వ ఆఫీసులో మనం సేకరించిన సమాచారం ఏ విధంగా సేకరించాలి, ఎవరికి అప్లై చేసుకోవాలి, దానికి కాలపరం ఎంత ఉంది, 30 రోజులు 40 రోజులు ఇవన్నీ కూడా నిర్వహించుకోలేదు. ఉదాహరణకు ఒక ఎంఆర్ ఆఫీస్ ద్వారా మనం ఒక ల్యాండ్కి సంబంధించిన విషయం కానివ్వండి, ఫ్యామిలీ సర్టిఫికేట్ కానివ్వండి, క్యాస్ట్ కానివ్వండి, ఇన్కమ్ కానివ్వండి, సర్టిఫికేట్స్ కూడా అప్లై చేసుకున్నప్పుడు ఒకవేళ డిలే అయితే ఏం చేయాలని కూడా మనం అర్థం చేసుకున్నాం. అంటే ఒక అవేర్నెస్ మాకు కలిగింది దీని ద్వారా. దీన్ని సద్వినియోగం చేసుకొని దాదాపుగా మేము మా యొక్క సొంత వ్యక్తిగత పనులు కానివ్వండి, మా తోటి వ్యక్తులే పౌరులే కానివ్వండి, ఈ యొక్క సమాచారాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ దీన్ని అందరిలో అవేర్నెస్ కలిగించే విధంగా నా పేరు నాగరాజు, యాదగిరిగుట్ట నుండి వచ్చాను. సమాచార హక్కు చట్టం
వచ్చి 20 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కొన్ని గ్రామాలలో ప్రజలకు తెలియడం లేదు. రాబోయే రోజులలో సమాచార హక్కు చట్టం గురించి ప్రతి గ్రామానికి తెలియజేసే విధంగా మనందరం కృషి చేయాల్సిన బాధ్యత ఉన్నది. అలాగే గత కొద్ది రోజుల క్రితం అన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతికి పాల్పడుతూ ఏసీబీ దాడులలో దొరికినటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు. మరి సమాచార హక్కు చట్టం గురించి ప్రజలలో పూర్తి అవగాహన ముందుకు వెళ్తే ఇలాంటి అవినీతి అధికారులకు కూడా భయం ఉంటుంది అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అధికారులు పని ఒత్తిడి వలన లేదంటే సమయపాలన లేకపోవడం వలన ఇవ్వకపోవడాన్ని మనం 45 రోజుల వరకు ఎగ్జామినేషన్ చేస్తాం. ఎవరు అప్పీలేట్ అథారిటీ. ఉదాహరణకు మనం ఎంపీడీఓ ఆఫీస్లో పెట్టాం. ఎంపీడీఓ ఆఫీస్లో మన అన్నగారు చెప్పారు, అన్న మన ఊళ్ళో పెన్షన్ల బాగున్నది, ఇట్లా పెన్షన్ ఆరులో కట్టడం అనవసరంగా కడుతున్నాయి అంటే ఫస్ట్ దానికి ప్రపర్మ తయారు చేసుకున్నాం. సీత గౌరవులైన మండల ఎంపీడీఓ అధికారి పౌర సంస్థల అధికారికి రాయినది కోతుకూరు మండలం, మీ పేరు, నా పేరు పాలన, మా తండ్రి పేరు రాసి తర్వాత మీ చిరునామా పేరు కొట్టు, మీరు దరఖాస్తులో వృద్ధాప్య పెన్షన్ లేదు, ఆసరా పెన్షన్ లేదు, వికలాంగుల పెన్షన్ లేదు, వితంతు పెన్షన్ లేదు, ఈ పెన్షన్లన్నింటినీ కాలంలో రాస్తూ తర్వాత 2014 నుంచి 2020 వరకు ఎన్ని పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఆ పెన్షన్ల మంజూరుతో పాటు వారికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా, ఆ జాబితా తీసుకొని ఉదాహరణకు అనర్హులకు వస్తున్నాయనుకో మీరు దాన్ని సమాచారం తీసుకొని ఆర్టీఐ సబ్సెక్షన్ 2I కింద ధృవీకరించి తీసుకోవచ్చు. అంటే ఒక అధికారికి ఎంపీఓ కార్యాలయంలో పౌర సమాచారాధికారిగా కార్యదర్శి గ్రామ పంచాయతీలో, మండలంలో ఎంపీఓ మండల పరిషత్ ఆఫీసర్ ఇద్దరు ఉంటారు. వీళ్ళు సరైన సమాచారం లేకపోతే ఎంపీఓకి అప్పీల్ చేయొచ్చు. మళ్ళీ సేమ్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏ విధంగా ఉంటుందో ఈ కార్యాలయంలో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం దరఖాస్తు కోరేటప్పుడు మనకు ఏ శాఖకు సంబంధించింది, ఎగ్జాంపుల్ పెన్షన్ అనుకో ఎంపీడీఓ కార్యాలయం, భూముల గురించి అనుకో రెవెన్యూ కార్యాలయం, మన వ్యవసాయానికి సంబంధించిన అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఆఫీసర్. అయితే దీనికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాము. మేము కామారెడ్డి మండలంలో ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అది అక్కడ సమాచార హక్కు చట్టం బోర్డులు చాలా చోట్ల లేవనే ఒక మీలాంటి దరఖాస్తుదారుల విన్నపం మేరకు మేము ఏం చేశామంటే, ఒక దరఖాస్తుదారుడు 5 దరఖాస్తులు రాయాలా, మండలంలో ఉన్న 33 గ్రామాలను మీరు ఖచ్చితంగా సమాచార హక్కు చట్టం బోర్డులు సిటిజన్ చార్ట్లు ఏర్పాటు చేయాలనేది సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఒక తీర్మానం రూపొందించుకొని తలా ఒక్కరు 5 దరఖాస్తులు రాసి అక్కడ భూ సమస్యలు, ఈ పెన్షన్ సమస్యలు, ఇళ్ల సమస్యలు ఏమేమి ఉన్నాయో మంచి ఒక 5 కారణాలు రాసి దాంతోపాటు సమాచార హక్కు చట్టం బోర్డు ఎక్కడుంది, సిటిజన్ చార్ట్ ఎక్కడుంది, మీరు ఎంతమంది సమాచారం ఇచ్చారు, సమాచార రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా, ఇలాంటి 5 క్వశ్చన్లను మనం వాళ్ళతోని ట్రైనింగ్ ఇచ్చి రాయించి ఆ దరఖాస్తు చేయించడం జరిగింది. 30 గ్రామాలలో సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేశారు. ఒక్క దరఖాస్తుతో 30 గ్రామాలలో సమాచార చట్టం అంశాలను నేను స్వచ్ఛంగా రాస్తాను. అలాగే దాంట్లో ఇంకో కాలం ఏమిటంటే, మీకు తెలిసిన వాళ్ళు, మీ పర్చేస్ కానీ, రిపోర్టర్లు కానీ, ఫ్రెండ్స్ కానీ, ప్రజా సంఘాలు కానీ, నాయకులు కానీ ఎవరైనా సరే 5 మంది కార్యకర్తలను మీరు ఇవ్వవలసి ఉంటుంది కమిటీకి. ఎందుకంటే మీరు ఒక్కళ్ళు 5 ఇస్తే ఆ విధంగా 5 పెంపొందించుకుంటా మనం 25 మంది ఇక్కడ మండల స్థాయిలో కాగానే ఒక అడగ కమిటీ వేస్తాం. ఆ కమిటీకి మేము బాధ్యత అప్పగిస్తాం. ఈ కమిటీ బాధ్యత తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క కమిటీకి 2500 రూపాయల స్కాలర్షిప్, దీంట్లో ఎవరైతే మీరు మంచిగా పనిచేస్తారో వాళ్ళకి 2500 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పేసి మనం కమిటీ నుంచి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. కాబట్టి మీకు దానికి అయ్యే ఖర్చు, పేపర్ ఖర్చు కానీ, స్టేషనరీ కానీ, టికెట్లు కానీ, స్టాంప్స్ కానీ ఏవైనా సమాచార హక్కు చట్టాల ద్వారా మీకు ఉచితంగా పంపిణీ చేయబడుతుంది. మీ నుంచి ఒక్క రూపాయి కూడా మేము ఆశించడం లేదు. మీరు ఖాళీ కేవలం వారానికి 1 లేదా 2 గంటలు టైం కేటాయించండి. ప్రతి శనివారం లేదా సోమవారం రోజు 2 రోజులు కేటాయించండి. ఒక 2 గంటలు మీరు పనిచేయండి సమాజం కోసం. మిగతా సమయంలో మీ సొంత పనులు వేసుకోండి. ఎందుకంటే మీరు ఆర్థికంగా ఎదగాల, అలాగే సమాజంలో కూడా భద్రంగా ఉండాలా, సమాజాన్ని కూడా మనం బాగుపడాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో సామాజికంగా పనిచేయడానికి ఒక 5 మంది కార్యకర్తని మీ వంతు బాధ్యతగా ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి మీరు 5 పేర్లు ఇవ్వండి. ఆ 5 కూడా మేము ఉచితంగానే శిక్షణ ఇస్తాము.
వాళ్ళకి సంబంధించిన పెన్ను, మెటీరియల్, పేపర్, స్టాంపులు, టికెట్లు ఏవైనా సరే మా సంస్థ ద్వారా మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు దయచేసి సహకరించండి. మనమందరం కలిసి సామాజిక విప్లవం కోసం, సమాజంలో అవినీతి నిర్మూలన, అభివృద్ధి ఏ విధంగా జరగాల, ఒక వ్యక్తి ఏ విధంగా ఎదగాల, ఒక్కరు ప్రశ్నిస్తేనే కొన్ని వందల సంవత్సరాలు బయటకు వస్తున్నాయి. మరి కొన్ని వందల మంది ప్రశ్నిస్తే కొన్ని వేల సమస్యలు బయటకు వస్తాయి. కొన్ని వేల మంది ప్రశ్నిస్తే కొన్ని లక్షల మంది. అంటే ఒక మార్పు అనేది ఎక్కడ మొదలు కావాలంటే అది మీతోనే మొదలు కావాలా. ఈరోజు మీరు వచ్చిన వాళ్ళతో కూడా మేము సమాచార దరఖాస్తు రాపిస్తాము, మీతో కూడా దరఖాస్తు చేపిస్తాం. మీ గ్రామంలో ఏ సమస్య ఉందో ఆ సమస్య పైన మీరు ఎంపీడీఓ గారికి కానీ, ఎంపీఓ గారికి కానీ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కానీ, కలెక్టర్ కానీ, తహసీల్దార్ కానీ ఒక దరఖాస్తు మీరు రాయండి. మీకు పేపర్లు అన్నీ ఇస్తాం మేము. మీరు దయచేసి ఆ విషయాన్ని గుర్తించండి. ఈ గ్రామంలో నీటి సమస్య ఉందా, ఇంకా ఏమైనా డ్రైనేజ్ సమస్య ఉందా, ఇళ్ళ సమస్య ఉందా, వేరే ఏమైనా ఇంకా ఇతర సమస్యలు ఉన్నాయా, వీటిని ఐడెంటిఫై చేయండి. మీ సమస్యలను మీరు ఏ విధంగా దరఖాస్తు పెట్టాలా, మీరు ఏ విధంగా నిర్మూలించాలా, ఏ విధంగా పనిచేయాలనే విషయాలను మనం చర్చించుదాం. అలాగే సమాచార హక్కు చట్టం ద్వారా మనం దరఖాస్తు రాయడం తెలుసుకున్నాము. తర్వాత దరఖాస్తు కింద ఫీ ఏదో తెలుసుకున్నాము. గ్రామ స్థాయిలో ఉచితం, గుర్తుంచుకోండి. గ్రామ పంచాయతీలో దరఖాస్తు తీసుకోవడం ఉచితం. ఎందుకంటే కార్యకర్తలని దరఖాస్తులను పెంపొందించిన ఉద్దేశంతో గవర్నమెంట్ గ్రామ స్థాయిలో ఉచితం చేసింది. రైట్స్ ఏంటి, మనం చేయాల్సిన బాధ్యతలు ఏంటి అన్నది మనకు బేసిక్గా తెలియదు. అంటే దానికి సో మెనీ రీజన్స్ ఉంటాయి. ఏంటి, మన పనులు మనకే సరిపోవడం, వాటి మీదనే ఇంకా దృష్టి సారించి ఈ పక్క వాటి మీద ఎక్కువ దృష్టి పెడతాం అని ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి పోయినప్పుడు ప్రతిదీ మనం వాళ్ళకేదో భయపడి, ఇప్పుడు నేను ఇది అడిగితే మళ్ళీ తర్వాత నాకేమన్నా పని చేసి పెట్టడేమో, ఇది చేస్తే నన్ను తర్వాత ఏమన్నా అంటారేమో, ఇది చేస్తే నా మీద ఏమన్నా కోపం మెచ్చుకొని ఇంకా వేరే ఏమన్నా వచ్చేవి రాకుండా చేస్తారేమో అన్న ఆ అపోహలతోటే మనం ఆగిపోతాం. అలాంటి అపోహలు, భయాలు అట్లాంటివి ఏమీ ఉండకుండా ఏ ప్రభుత్వ అధికారితోటైనా మనం పని చేయించుకోవడానికి మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సదవకాశమే ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. కాకపోతే అది వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా జనాలు ఎవరికి దాని మీద మంచి అవగాహన అనేది లేదు. దాన్ని పూర్తి స్థాయిలో ఎవరు సద్వినియోగం చేసుకుంటలేదు. సద్వినియోగం ఇన్ ద సెన్స్ అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యిందనుకో, ప్రభుత్వ కార్యాలయాలలో పనుల పెండింగ్ ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా పని చేస్తారు. అంటే వాళ్ళు తీసుకున్న జీతానికి న్యాయం చేయాలి కదా. వాళ్ళ జీతం ఎక్కడి నుంచి వస్తుంది? మనం కట్టే ట్యాక్స్లు, మనం పే చేసే ఇతరత్ర ఫీజుల నుంచే వాళ్ళకి ఆ జీతాలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు వాళ్ళ పనులను బాధ్యతాయుతంగా చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళ పనులని వాళ్ళు బాధ్యతాయుతంగా చేసుకునేలా చేసే బాధ్యత కూడా మన మీదనే ఉంది. అంటే మన ద్వారా పోయినటువంటి మనీ ద్వారా తీసుకునే జీతానికి తగ్గట్టు వాళ్ళు పనిచేయాలంటే మళ్ళీ వాళ్ళకి అవగాహన కల్పించాల్సి, మీరు ఈ పని చేయకపోతే మీకు నష్టం జరుగుతుంది, ఈ పని చేయించుకునే బాధ్యత మాకున్నది అని కూడా మనమే వాళ్ళకి గుర్తు చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని దాని ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడెక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో, ఎక్కడైతే జరగాల్సిన పని జరగాల్సిన టైంకి జరగాల్సిన విధంగా జరుగుతలేదో అది జరిగేటట్టు చూసుకున్నాం అనుకో. ఇప్పుడు అన్ని ఆప్షన్స్ అయిపోయి ఇప్పుడు మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు మనకేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కాడికి పోయినాం, ఆయన కూడా ఏమీ స్పందించకపోతే నెక్స్ట్ మనకి లీగల్గా కూడా రెమెడీస్ ఉంటాయి. అంటే మనం కోర్టు ద్వారా పిటిషన్ వేసుకొని కూడా దాన్ని సాధించుకోవచ్చు. అంటే ఏం చేసుకుంటావో చేసుకోకు అనే అవకాశం వాళ్ళకి లేదు. అంటే మీరు ఇక్కడ ఇవ్వకపోతే దానికి నేను లీగల్గా కూడా స్టెప్స్ తీసుకునేటువంటి అవకాశం మనకు ఉన్నది. కాబట్టి దీని గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకొని మనం ఇంకో నలుగురికి చెప్పడం, ఆ నలుగురు ఇంకో నలుగురికి చెప్పడం, అలా ఆ ప్రభుత్వ ఆఫీసుల నుంచి ఆ సమాచారాన్ని తీసుకోవడం కానీ, లేకపోతే ఎవరు ప్రాపర్గా పని చేయకపోయినా వాళ్ళు ప్రాపర్గా పనిచేసేటట్టు చేయడం కూడా మన బాధ్యతనే. పౌరులుగా అది కూడా మన బాధ్యతనే, వాళ్ళతో పని చేయించడం. ఇప్పుడు ఇంట్లో మన పిల్లలు చక్కగా చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తాం? వాళ్ళు గుట్టో తిట్టో ఏదో ఒకటి చేసి పని చేయించుకునేటట్టు, లేకపోతే బుద్ధిగా ఉండేటట్టు చేస్తాం. సేమ్ అదేవిధంగా ప్రభుత్వాధికారులు కూడా వాళ్ళ బాధ్యతలను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించినప్పుడు మనమే బాధ్యత తీసుకొని వాళ్ళు సక్రమంగా చేయడానికి ఉపయోగపడేది ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్. దానికి ఏ రకమైన లీగల్గా ఎలాంటి సహాయం కావాలన్నా, ఎనీ అడ్వైజర్స్ కావాలంటే ఎప్పుడైనా నేను అందించడానికి సిద్ధంగా ఉంటాను. ఎవరైనా ఎప్పుడైనా కాంటాక్ట్ కావచ్చు. నేను హైకోర్టులో పనిచేస్తాను, హైకోర్టులో అడ్వకేట్. సో
మీరు చేసే పనులలో ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ అంటే లీగల్గా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా నన్ను అప్రోచ్ కావచ్చు. సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మోత్కూరులోని మండల పరిధిలోని గ్రామాల వారీగా వచ్చిన కార్యకర్తలకు మరియు ఆర్టీఐ కార్యకర్తలకు మన హైకోర్టు లీగల్ అడ్వైజర్ రజితా మేడం గారికి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలోని కార్యకర్తలను తయారు చేయడమే కాకుండా ఆ కార్యకర్తలకు దరఖాస్తులు ఏ విధంగా రాయాలా మరి ఏ విధంగా నేర్చుకోవాలనే అంశాలను మనం ఇక్కడ దాదాపు చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ ఒక 20 మంది కార్యకర్తలు వారు ఈ దరఖాస్తులను రాయడం జరిగింది. ఈ దరఖాస్తులను కూడా మేము ప్రభుత్వ కార్యాలయాల్లోని సమాచార హక్కు చట్టం విభాగాల్లో పౌర సమాచార అధికారులకు, పిఐఓలకు, ఏపీఓలకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి సమాచార హక్కు చట్టంలో భాగంగా కార్యకర్తగా మీరు పనిచేయడానికి మీరు మీ స్థానిక మండలంలో పనిచేసే ఉద్దేశం ఉన్న కార్యకర్త ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీఐ న్యూస్ ఛానల్ కూడా మనం రన్ చేస్తున్నాం. కాబట్టి సమాచార హక్కు చట్టం కోసం భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో మొట్టమొదటిగా మన ఆర్టీఐ న్యూస్ ఛానల్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఛానల్ కేవలం సమాచార హక్కు చట్టం ద్వారా ఏదైతే సమాజంలోని సమస్యలను, అవినీతి అక్రమాలను నిర్మూలించాలనే విధంగా ఈ ఛానల్ పనిచేస్తుంది. సమాచార హక్కు చట్టం కోసం పనిచేస్తున్న ఆర్టీఐ న్యూస్ ఛానల్ అనేది మనం ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాం. దీన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కార్యకర్తలు ఎవరైనా స్వచ్ఛందంగా పనిచేయదలుచుకుంటే వారికి మేము కార్యకర్తగా శిక్షణ ఇస్తాం. శిక్షణతో పాటు ప్రతి సంవత్సరం వారికి 2,500 రూపాయల స్కాలర్షిప్ కూడా మేము ఉచితంగా ఇస్తాం. ప్రభుత్వంతో పని ఏ విధంగా చేయించుకోవాలా, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలనే ప్రతి అంశం పైన వారికి ప్రత్యేకంగా మేము శిక్షణ కూడా ఇస్తున్నాం. కాబట్టి సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలుగా మీరు మీ పేరు నమోదు చేసుకోండి. మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7097988840. సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్తకు ఉచితంగా స్వచ్ఛందంగా శిక్షణ ఇస్తూ సమాజంలోని మంచి కార్యకర్తలుగా తయారు చేయడానికి మేము ఈ సందర్భంగా ఆర్టీఐ మేము సైతం అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. థ్యాంక్ యూ. జై హింద్. మేడం